ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నల్గొండలోని ఆర్చల బావిలో ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు. ఎన్నికల సామాగ్రితో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకునున్నారు అధికారులు. నల్గొండ కార్పొరేషన్తో పాటు మరో 17 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలో 359 వార్డులకు ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం రేపు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ అయితే జరగనుంది. అయితే మనం నల్గొండలోనే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్ గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాత్రం పోలింగ్ స్టేషన్లకి సంబంధించి పోలింగ్ బూత్ కి సంబంధించిన యొక్క పరికరాలు మాత్రం ఇక్కడ నుండి అయితే తరలించడానికి అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మనం ఇక్కడ విజువల్ లో చూసినట్లు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క టేబుల్ లెక్కల వేసుకొని పోలింగ్ బూత్ కి సంబంధించి పోలింగ్ కౌంటర్ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్ నెంబర్ సంబంధించి ఎక్కడెక్కడ ఏ కౌంటర్ నుండి ఎక్కడెక్కడ పంపించాలనే ఒక బస్ రూట్ తోటి ఇక్కడ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుండే మాత్రం కార్పొరేషన్ సంబంధించిన మొత్తానికి సంబంధించిన పోలింగ్ సిబ్బంది అలాగే పోలింగ్ సంబంధించిన పరికరాలు మాత్రం ఇక్కడ నుండే పంపించడానికి అయితే సిద్ధంగా ఉన్నది. మరో గంట సేపట్లో మాత్రం ఈ యొక్క ప్రతి పోలింగ్ స్టేషన్ కి మాత్రం ఈ యొక్క బూత్ కి సంబంధించిన ఇక్కడ పోలింగ్ సంబంధించిన అయితే వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ సంబంధించి మాత్రం జిల్లా కలెక్టర్ ఇక్కడ దగ్గరుండి ఈ యొక్క ప్రాంతాన్ని మాత్రం పరిశీలించి పోలింగ్ సంబంధించిన సిబ్బందికి తగిన సూచనలు అయితే చేరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మనం మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఈ యొక్క పోలింగ్ సంబంధించి రేపు ఉదయం అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే మనకు మొత్తంగా చూసుకోవచ్చు ఈ ఎన్నికల సామాగ్రిని పంపించేయడానికి అయితే ఇప్పటికే అధికారులు అయితే మమ్మల్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నల్గొండ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలకు అయితే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ కి అయితే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు, సూర్యాపేటలో 5 మున్సిపాలిటీలకు అయితే ఎన్నికలు జరగనున్నాయి. అయితే మనకు మొత్తంగా చూసుకోవచ్చు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం మొత్తం 48 డివిజన్లలో 1,42,713 ఓటర్లు అయితే ఉన్నారు. మొత్తం 199 పోలింగ్ స్టేషన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే చూసుకోవచ్చు మనకు నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అయితే మొత్తం 6కు సంబంధించిన మున్సిపాలిటీల్లో ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఈ 6కు సంబంధించిన మున్సిపాలిటీలలో మొత్తం 114 వార్డులకు గాను ఒక వార్డు 7 వార్డులు అయితే మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ అయితే 7 వార్డులను కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మొత్తం 6 మున్సిపాలిటీలలో 104 వార్డులకు గాను 2 వార్డులు అయితే ఇప్పటికే ఏకగ్రీవమైన పరిస్థితి అయితే ఉంది. మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మాత్రం 48 వార్డులు అయితే ఉన్నాయి. మొత్తం 359 వార్డులు గాను నల్గొండ జిల్లాలోని ఆలయాలు కూడా ఇక్కడ ఈ విధంగా అయితే జరగడం జరిగింది. అయితే మనకు సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. మొత్తం 1,08,848 ఓటర్లు గాను 165 పోలింగ్లు మాత్రం ఇక్కడ అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం రేపు జరిగే పోలింగ్ సంబంధించిన సామాగ్రి మాత్రం ఇక్కడ నుండి అయితే పంపించేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నరేష్ 6 టీవీ నల్గొండ నుండి.